ఇక ఇది బ్రహ్మాండమైనటువంటి ప్రధాన వార్త. జేబీఎం కథ, జేబీఎం టీవీ ఎందుకు పెట్టడం జరిగింది, జేబీఎం దినపత్రిక ఎందుకు ఇంత ఒంటరి పోరాటం చేస్తుంది, ఎవరి పక్షాన పడ్డదని చెప్పడానికి ఇది ఒక ప్రధాన వార్త. జేబీఎం న్యూస్ కథనానికి హనుమంతు నాయక్పై వేటు. ఇక్కడ ఉన్నటువంటి గురుకుల పాఠశాల, గురుకుల్లో గందరగోళం, గురుకుల గతి మారేదనేటువంటి రాసినటువంటి శీర్షికల ఆధారంగా ఇవాళ హనుమంతు నాయక్ అనేటువంటి వ్యక్తి, ఇక్కడ ఉన్నటువంటి హనుమంతు నాయక్ మీద వేటు పడ్డది. ఉన్నటువంటి గురుకుల అడిషనల్ సెక్రటరీ మీద కూడా వేడి పడ్డది. జేబీఎం దినపత్రికలో వచ్చిన ఆధారంగానే ఇలా ఎంతోమంది ఇవాళ గురుకుల పాఠశాల అంటే ఒక చరిత్రాత్మకమైనటువంటి గురుకుల పాఠశాలలు వాళ్ళ గతి మారేది అన్నాడు. గురుకుల ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు మారుతుందని రాసిన వల్లనే ఇలా హనుమంతు నాయక్ పైన కూడా ఎఫెక్ట్ పడ్డది. అది జేబీఎం ఎఫెక్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభుత్వం స్పందించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న సామాన్య ప్రజలు, ఉద్యోగులకు ఇబ్బందులు కలిగించిన వాళ్ళను ఉపేక్షించలేదు. ప్రభుత్వ వ్యవస్థను అడ్డం పెట్టుకొని పనికిమాలిన పనులు చేయకండి, అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిని అభియోగం. గురుకుల్లో గందరగోళం, గురుకులాల గతిమానని అంటూ న్యూస్ రాసిన జేబీఎం పదోన్నతులతో పాటు బదుల్లో అవకతవకలు కారణమా, అధికారం అడ్డం పెట్టుకొని చలాయిస్తున్న అధికారులారా జర జాగ్రత్త. అడిషనల్ సెక్రటరీ బదుల్లో ఊపిరి పీల్చుకున్న గురుకుల ఉద్యోగులు ప్రభుత్వ అధికారి ఆదర్శంగా నిలిస్తేనే విలువ. డాక్టర్ వరిగల శివ రాసిన ప్రధానంగా ఉన్నది. ఇక్కడ చూడండి ఎంత దారుణమో. ఇప్పుడు గురుకుల పాఠశాలలో ఇలా సుభిక్షంగా ఉన్నాయి, అయినా గురుకుల ఇలా ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉంది. ఇలా చాలా మంది గురుకుల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి మేధావులు, గురుకుల్లో ఉన్నటువంటి అనేక మంది ఇలా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలా గురుకుల పాఠశాల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు ఉన్నటువంటి గురుకుల పాఠశాల పోయిన తర్వాత ఇప్పుడున్న గురుకుల పాఠశాల చూసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే విలువలు నేర్చుకున్నటువంటి గురుకుల టీచర్లు ఉన్నారో, ఆర్సీఓలు కానీ అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ టీచర్లు కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇలా మోసాలు వేసి గురుకుల విద్యార్థులు ఇబ్బంది పెట్టుతున్నారు. అందుకోసమే వీళ్ళు పోయిన తర్వాత ఇలా గురుకుల పాఠశాలలు ఇలా గతి మారేదని రాసినట్టు ప్రధాన వార్త మీద ఇలా ప్రభుత్వం స్పందించి ఆయన తీసేసిన నేపథ్యం ఉంటుంది. సెక్రటరీ హనుమంతు నాయక్ బదిలీ వేటుపై డాక్టర్ వరిగల శివ హర్షం వ్యక్తం చేశారు. గురుకుల ఉద్యోగుల బదిలీలో పలు అక్రమాలకు పాల్పడిన వారిని పెద్ద ఎత్తున అభియోగాలు రావడంతో ప్రభుత్వం పెద్దలు స్పందించి హనుమంతు నాయక్ను తక్షణమే చర్యలు భాగంగా గురుకుల అడిషనల్ సెక్రటరీ విధుల నుండి తప్పించడం పట్ల గురుకుల ఉద్యోగులు అధికారులు వ్యక్తిగత సలాభాల కోసం పాటుపడే పనిచేస్తే ప్రభుత్వం తన పని తాను చేసుకోబోతుందని గర్వంగా చెప్పారు. గతంలో ఇలాంటి చర్యలు ఎన్నడూ చూడలేదని, కేవలం పత్రికలు వస్తున్న వరుస కథనాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి స్పందించిన విధానం గొప్పదన్నారు. ఏ అధికారి అయినా ప్రభుత్వ విధుల అలసత్వం వహించడం, ప్రభుత్వ వ్యతిరేక పనులకు శ్రీకారం చుట్టడం, అవినీతి అక్రమాలకు పాల్పడడం, ఉద్యోగులను వేధించడం, ప్రభుత్వాన్ని తక్కువ అంచనా వేస్తూ వాళ్ళే గొప్పలనుకోవడం లాంటివి చేసినట్లయితే హనుమంతు నాయక్ను పట్టిన గతే తప్పకుండా పడుతుందని గుర్తెరుగా అన్నారు. సమాజంలో అంకితభావంతో పనిచేసే అధికారులు వ్యవస్థలో గౌరవం తెచ్చే పెడతారని అభినందించారు. ప్రభుత్వ వ్యవస్థల పట్ల ఆధారపడి జీవిస్తున్న ప్రజల్ని అవమానపరుస్తూ మోసం చేయొద్దన్నారు. గురుకులాల అభివృద్ధికి ఆటంకాలు సృష్టించిన అడిషనల్ సెక్రటరీ హనుమంతు నాయక్ ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించడం విచారకరమన్నారు. బదిలీ వేటితో పాటు హనుమంతు నాయక్ నిర్వహించిన విధుల పట్ల విచారణ సాగుతుండగా ఉద్యోగులు విద్యార్థులు తెలుపుతున్నారు. అభియోగాల పట్ల హనుమంతు నాయక్ చేసిన పొరపాట్లు ఆధారాలు బయటకు వచ్చినట్లయితే ప్రభుత్వం పూర్తిగా చర్యలు చేపట్టే ఆస్కారం లేకపోలేదన్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇవాళ ఈ హనుమంతు నాయక్ చేసినటువంటి మోసాలు, హనుమంతు నాయక్ చేసిన తర్వాత ఆయన ఒక ట్రైబల్కి సంబంధించిన వ్యక్తి ఎస్సీ గురుకుల ఇష్టానుసారంగా ఆడిందే ఆట పాడిందే పాట చేసిండు. ఇలా గురుకుల పాఠశాల విచక్షణ రహితంగా ఇలా విద్యార్థుల జీవితంతో చెలగటమడి లైంగిక వేధింపులకు గురైనటువంటి బాధితుల సంఘం కూడా ఉన్నది. ఒక సామాజిక కోణంలో ఒక ఎస్సీ ఎస్టీ సామాజిక కోణం ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎస్సీలకు పూర్తిగా న్యాయం చేయాలన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది హనుమంతు నాయక్ మీద. జేబీఎం దినపత్రికలో వచ్చినటువంటి వార్తల ఆధారంగా ఆయన మీద అయితే వేటు వేయడం జరిగింది. జేబీఎం దినపత్రిక, జేబీఎం టీవీ ఉన్నది. సబ్బండ కులాలు, సబ్బండ జాతులకు రాజ్యాంగానికి రక్షణగా ఉన్నదే జేబీఎం దినపత్రిక, జేబీఎం టీవీ. జేబీఎంలో వచ్చే కథనాలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోయినా కూడా దాని మీద ఒక విజిలెన్స్ కమిటీ ఒక ఎస్బీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళ ఆధారంగా ఇలా మన వార్తల ఆధారంగా తీసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేటువంటి నేపథ్యంలో రాసిన కథనాలతోని ఇలా ఈ విధంగా ఎఫెక్ట్ పడుతుంది. జేబీఎంకు ఉన్నటువంటి పవర్, జేబీఎం దినపత్రికకు, జేబీఎం టీవీకి ఉన్నటువంటి దమ్ము ధైర్యం అని కూడా సవాల్ చేసేటువంటి చెప్పేటువంటి నేపథ్యం ఉంది. అలానే కేఈలో ఏఆర్ అశోక్ బాబు సస్పెన్షన్, ఈయన మీద కూడా గతంలో ఎన్నో రోజుల కంచెలు వార్తలు జేబీఎంలో వచ్చినటువంటి కథనాల ఆధారంగా జేబీఎం దినపత్రికలో వచ్చినటువంటి కేఈ భూముల కబ్జాలకు ప్రధాన కారకుడు, కేఈలో ఉన్నటువంటి భూములు అన్ని కోల్పోవడానికి వాళ్ళందరికీ కూడా ప్రధాన సూత్రధారి ఏఆర్ అశోక్ బాబు. ఈయన మీద కూడా జేబీఎం కథనాల ఆధారంగానే ఈయన మీద కూడా సస్పెన్షన్ వేటేసి సస్పెన్షన్ చేసిన ఆర్డర్ కాపీ ఉంటుంది. ఇది కూడా జేబీఎం ఉన్న దమ్ము ధైర్యమే. ఇలా లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉండి ఇలా బ్లాక్మెయిల్ చేసే రాజకీయాలు ఉన్నప్పటికీ, ఇలా బ్లాక్మెయిల్ చేసే కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా, ఇలా పేపర్ను కులాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకునే నేపథ్యం ఉన్నప్పుడు కూడా ఇలా ఈ బడుగు బలైన వర్గాల కోసం, సబ్బండ జాతుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించిన ఏ నినాదం అయితే
ఉందో ఆ నినాదంతో ఇలా పేద బడుగు బలైన వర్గాలకు అన్యాయం పైన ఇలా మాట్లాడే గొంతుగా ఉన్నదంటే ఇలా జైబీన్ దినపత్రికనే. కేయూలో ఏఆర్ అశోక్ బాబు సస్పెన్షన్ వెనుక కూడా జైబీన్ దినపత్రిక వచ్చిన వార్తల ఆధారంగానే ఇలా వాళ్ళు చెప్పగానే చెప్పిళ్ళు అధికారులు కూడా. ఇలా వాళ్ళు నోటీసులో కూడా స్పష్టంగా చెప్పిళ్ళు ఇలా ఏ వార్తల ఆధారంగా వచ్చిందో ఏ వార్తల ఆధారంగానే ఇలా ఒక ఏఆర్ అశోక్ బాబును కూడా సస్పెండ్ చేసిన నేపథ్యం ఉంది. ఉత్తర్వులు జారీ చేసిన జైబీం ఎఫెక్ట్, ఉత్తర్వులు జారీ చేసిన కేయూ రిజిస్టర్, కేయూ క్రమశిక్షణ నిబంధనలు ఉల్లంఘించిన చర్యలు, వర్సిటీ స్థలంలో ఇల్లు కట్టుకున్నారని ఫిర్యాదు, కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్టర్ పెండ్లి అశోక్ బాబును సస్పెండ్ చేసిన ఇన్ఛార్జి వీసీ ఆమోదంతో కేయూ రిజిస్టర్ ప్రొఫెసర్ మల్లారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కేయూ అధ్యాపక సంఘం వివిధ విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి విజిలెన్స్కు భూ అక్రమాల మీద ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చేసుకుని ప్రభుత్వ విజిలెన్స్ విచారణ గావించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కేయూ భూముల అక్రమాల మీద విజిలెన్స్ విచారణ రెవెన్యూ శాఖ వారి సర్వే పూర్తి నేపథ్యంలో ఎంఆర్ఓ 2 రిజిస్టర్ సర్వే నెంబర్ 229 అక్రమాల రిపోర్ట్ రావడంతో రిజిస్టర్ మల్లారెడ్డి ఎంఆర్ఓ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని మున్సిపల్ అధికారులను కలిసి 229 సర్వే నెంబర్లతో ఉన్నటువంటి ఇళ్లను కూల్చేయాలని కోరినట్లు సమాచారం. మున్సిపల్ అధికారులు ఈ సర్వే నెంబర్లతో ఉన్నటువంటి వారికి ఇప్పటి వరకు నోటీసులు కూడా ఇవ్వలేని నేపథ్యం ఉంది. కానీ జైబీన్ దినపత్రిక చేసినటువంటి పోరాటం వల్ల ఇలా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అడిషనల్ కంట్రోలర్ కూడా ఇలా సస్పెన్షన్ పెట్టింది. ఇలా కేయూలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వీసీలు కానీ గతంలో ఉన్న రిజిస్టర్లు కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొంత ప్రొఫెసర్ల పైన కూడా వేటు పడుతుంది. ఇప్పటికే విజిలెన్స్ కమిటీ విచారణ కూడా కొనసాగుతుంది జైబీన్ దినపత్రికల ఆధారంగా. ఇలా జైబీన్ దినపత్రికలు వచ్చిన ఆధారంగా ఇలా వాళ్ళు యూనివర్సిటీలో ఉన్నటువంటి చాలామంది ప్రొఫెసర్లు ఒక బుక్లెట్ తయారు చేసుకున్నారు. మా వార్తల ఆధారంగా బుక్లెట్ తయారు చేసుకొని ఇలా హైకోర్టుకు సుప్రీంకోర్టు కూడా సమర్పించినటువంటి దాఖలు ఉన్నాయి జైబీన్ దినపత్రికల వార్తల ఆధారంగా. అంటే జైబీన్ దినపత్రిక ఎంత కష్టపడుతుంది, జైబీం టీవీ నిజంగా ఏ బడుగు బలైన వర్గాల కోసం ఉంది, జైబీన్ గొంతుక ఎన్ని సమాజాల్లో ఎంత వేల మందికి ఇలా భాషలు ఉంది, ఎన్ని లక్షల మంది గుండె చప్పుడుగా ఉందో ఇలా దళిత సమాజానికి అర్థం కానిపడిన నేపథ్యం ఉంది. ఇలా మేధావులు ఇలా గుండెలు పెట్టుకుంటున్నారు. ఇలా మేధావులు మన రాతలు చూసిన తర్వాత మనం అక్షరాలు చూసిన తర్వాత ఇలా ప్రభుత్వం స్పందించేటువంటి నేపథ్యం ఉంది. ఇలా ఇదే కేటీఆర్ కూడా జైబీన్ దినపత్రిక వార్తలకు భయపడి లీగల్ నోటీసులు పంపించిన చరిత్ర కూడా ఉంది. ఇలా అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఇలా జైబీం నినాదాన్ని జైబీం టీవీని కాపాడుకోలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు. ఇలా వాడోడు కులం పేరు చెప్తాడు, వీడోడు కులం పేరు చెప్తాడు, వాడో మతం పేరు చెప్తాడు, వీడో మతం పేరు చెప్తాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే జైబీం టీవీ ఛానల్కి పే బ్యాక్ చేయండి. ఇలా ఈ వార్తలు చూసినాకన్నా మీ ధైర్యంగా జైబీం అనండి. జైబీం అని ఓ జయంతులకో వర్ధంతులకో ఇలా సంబరాలు చేసుకునేటువంటి నేపథ్యం ఉన్న దళిత మేధావులరా కొంతనన్నా జైబీం టీవీకి కంట్రిబ్యూషన్ చేయండి, జైబీం టీవీకి యాడ్స్ ఇవ్వండి. జైబీం టీవీ మన గుండె చప్పుడు మన బతుకు మెతుకు అని కూడా మీ గుండెలు రాసి పెట్టుకోండి. ఇంతకన్నా చరిత్రాత్మకమైన నినాదం ఇంకెక్కడ ఉండదు. ఇలా ఒంటరి పోరాటంతో పగలనక రాయనక రాత్రి అనక ఇలా తేడా లేకుండా ఇలా ఈ సమాజాన్ని బాగు చేయడం కోసం, ఈ సమాజంలో ఇలా ఉన్నటువంటి రాజ్యాంగానికి రక్షణగా ఉండడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వదిలేసినటువంటి బాణాన్ని భుజస్కంధాలపై మోస్తూ కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ మీ వెంట ఈ సమాజం వెంట నడవాలనే లక్ష్యంతోనే ఇవాళ ఇంత కష్టపడి ఈ విధంగా ఇవాళ వాళ్ళు ఎన్నో లక్షల రూపాయలు ప్రలోభాలకు గురి చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఇవాళ నిలబడి ఈ విధంగా వార్తలు రాస్తున్నాం. ఇవాళ ఏ ఆంధ్రజ్యోతిలో ఈనాడులో వచ్చిన వార్తలు ఎక్కడైనా సస్పెన్షన్ అయిన వేటు ఉందా? ఏనా నిజంగా ఆంధ్రజ్యోతి కథనాలకు స్పందించి నిజంగా ఇలా సస్పెన్షన్ వేట్ అయిన వార్త ఉంటుందా? వాళ్ళు వార్త రాస్తే సెటిల్మెంట్ చేసుకుంటారు. మేము వార్త రాస్తే ఇలా వారి సమస్యనే పరిష్కారం కావాలి. ఇలా ఉన్నటువంటి ఈనాడులో వార్త వస్తే ఇలా స్పందించిన దాఖలు ఉంటాయి. ఇలా ఎఫెక్ట్ అని ఎక్కడైనా వార్తలు చూసినావా? ఇలా నమస్తరంగా వార్తలు వస్తే ఆయన ఎఫెక్ట్ అని చూసినా, వెలుగులో వచ్చి ఆయన ఎఫెక్ట్ అని చూసినావా? ఇలా మనలాంటి పత్రికలే ఇలా వాళ్ళకి అమ్ముడు పోకుండా ఇలా మనం రాసే వార్తలకే ఇలా వాళ్ళ ఏకంగా సస్పెన్షన్ అయ్యారు, ట్రాన్స్ఫర్ అయిపోతారు, ఇలా బదిలీ వేట్లు అవుతున్నాయి అంటే ఓన్లీ జైబీం దినపత్రిక వార్తల ఆధారంగానే. ఇలా మిగిలిన వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు. మేము సెటిల్మెంట్లో జోలికి పోము, తప్పంటే తప్ప అనేది చెప్తాము, తప్పు లేకపోతే యుద్ధం చేస్తాము, ఏదైనా చేసేదే ఈ నినాదమే జైబీం నినాదం. అందుకోసమే ఇవాళ కేయూలో ఏఆర్ అశోక్ బాబు కూడా సస్పెన్షన్ అయింది. జైబీం దినపత్రిక ఎఫెక్ట్ అయ్యే జైబీం టీవీ ఎఫెక్ట్ అయ్యే నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హనుమంత నాయక్ మీద కూడా ఇలా ఎఫెక్ట్ పడ్డది కూడా దాని నేపథ్యమే అన్నటువంటి చరిత్ర కూడా మనం చెప్తున్నాం. మనం మరిచింది ముర్మా చెప్పారు. దేశానికి అత్యున్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారు మనం మరిచిందే ముర్మా చెప్పారు. కలకత్తా వైద్య విద్యార్థిని అత్యాచార గతంగా దేశమంతా అట్టడిగిపోయినా తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్మా ఇచ్చిన సందేశం అరుదైనదని పీటీఐ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు రాసిన ఒక వ్యాసంలో ఆమె చేసిన వాక్యాలు కొందరినైనా ఆలింపజేసి ఉండాలి. అత్యాచారాలు నిరంతరంగా జరిగిపోతున్న దేశ రాజ్యాంగ అధినేతగా
ఆమె అంగీకరించారు. ఇటువంటి తరచు జరుగుతున్నా పట్టించుకొని బుద్ధి మారుతనం మనల్ని అవహించిందని ఓ కమ్మి దెబ్బాజు వేశారు. దీనిని వదిలించుకోవాలన్నారు. ఆడవారిపై అత్యాచార పర్వాన్ని నిర్వహించడానికి శుచితో కూడిన కృషి జరగాలన్నారు. ఏదో ఒక ఘటనపై దేశమంతా గగ్గులు పెట్టడం తర్వాత నిద్రపోవడం జరుగుతుందని నిర్భయ దారుణ ఘటన తర్వాత లెక్కలన్నీ అత్యాచారాలు చోటు చేసుకున్నాయని అన్నారు. మహిళను తక్కువ స్థాయి మనిషిగా శక్తి సామర్థ్యం లేని జాతిగా చెందిన వ్యక్తిగా బుద్ధిహీనాలుగా చూసే దుర్మార్గ మనస్తత్వం రాజ్యం చేస్తుందని ఎత్తి చూపారు. ఇది ఒక స్త్రీగా భారతీయ సమాజంపై హృదయ వేదనతో చేసిన వాక్యం. ఇటువంటి దారుణాలు జరిగినప్పుడల్లా మరింత తీవ్రమైన శిక్షల గురించి అందుకు అవసరమైన చట్టాల గురించి రాజకీయ పదవుల్లో ఉన్నవారు అధికారులు వల్లిస్తుంటారు. ఇటువంటి నేరాలకు విధంగా ఉరిశిక్ష పడేలా కేంద్రం చట్టం తేవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సూచించారు. ఆమె తన వంతుగా తన రాష్ట్రాల ఉరిశిక్ష చట్టాన్ని తీసుకువచ్చారు. ఢిల్లీ వీధిలో పరిగెడుతున్న బస్సులో చెప్పడానికి సిగ్గుపడాల్సిన భయంకర అమానుష అత్యాచారానికి గురై ఆసుపత్రిలో మరణించిన నిర్భయ కూడా తన చివరి ఆకాంక్షతో ఈ దుండుగులను ఉరి తీయాలని సజీవదానం చేయాలని కోరిన వార్తలు వచ్చాయి. నిర్భయ అత్యాచారంలో పాల్గొన్న వాళ్ళు 18 ఏళ్ల లోపు బాలుడు ఉన్నందున బాల నేరస్తుల చట్టాన్ని కూడా బీజేపీ పాలకులు సవరించారు. 16-18% మధ్య బాలుడు ఇటువంటి అవమానిషాల్లో పాల్గొంటే వారిని పెద్దవారుగానే పరిగణించి శిక్ష విధించాలని బీజేపీ పాలకులు చట్ట సవరణ చేశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ వారించిన పాలకులు వినలేదు. నిర్భయ దారుణంతో 2012 జరిగింది. అప్పుడు కేంద్ర కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో యూపీఏ ప్రభుత్వం ఉంది. ఆ తర్వాత వచ్చిన బీజేపీ నాయకత్వంలోనే ఎన్డీ చట్టం తెచ్చింది. మహిళలపై జరిగే పలు రకాల నేరాలకు శిక్షలు పెంచింది. 2012 దేశంలో 24,923 అత్యాచార ఘటనలు సంభవించాయి. నిర్భయ ఉదంతం అందులో ఒకటి. అంటే ఆ ఏడాది రోజు 68.8 ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం అదనంగా 24 ఘటనలు అంటే రోజుకి 90 సంభవి జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు వెల్లడించిన నేపథ్యం ఉంది. రాజ్యాంగం ఆర్టికల్ 14 మహిళలకు పరిశీలన సర్వసమానత్వ హక్కును కల్పించింది. రాజ్యం లేదా ప్రభుత్వం స్త్రీని ఏ విధంగానూ తక్కువ చూడరాదని ఆర్టికల్ 15(1) నిర్దేశించింది. ఆర్టికల్ 16 ఆమెకు సమాన అవకాశాలు కల్పిస్తున్నది. సమాన పనికి పురుషునితో సమాన వేతన ఆర్టికల్ 39D ఆర్టికల్ 42 హామీ ఇస్తున్నాయి. అయితే ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇవాళ ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. నిర్భయ చట్టం జరిగిన తర్వాత, నిర్భయ ఇష్యూ జరిగిన తర్వాత ఎంత భయంకరంగా అయిందో చూస్తున్నాం. ఇవాళ ముర్మా గారు ఒక దేశ రాష్ట్రపతిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె చేసినటువంటి వాక్యాలు నిజంగా ఒక దుమ్మరం అయితే అందరినైతే ఆలింపజేసినాయి. నిజంగా ఒక మహిళగా ఆమె స్పందించింది. ఒక మహిళగా స్పందించి ఒక రాష్ట్రపతి హోదాలో ఉండి స్పందించింది. పీటీసీ ట్రస్ట్లో ఆమె చేసిన వాక్యాలు ఇలా దేశం ఎడిపోతుంది. ఇలా నిర్భయ సంఘటన జరిగిన తర్వాత అత్యంత దారుణంగా ఆమెను చంపేసిన నేపథ్యంలో ప్రపంచమంతా దేశమంతా ఇలా కగడాలు ర్యాలీలు వేసి ఎక్కడికక్కడ నిర్భయకు అన్యాయం జరిగిందని ఇలా ర్యాలీలు ధర్నాలు వేసారు. మరి ఎందుకోసం ర్యాలీలు ధర్నాలు వేసారు? ఇప్పుడు ఉన్నటువంటి కలకత్తా జరిగినటువంటి ఒక విద్యార్థి పైన కూడా ఇవాళ ర్యాలీ ధర్నాలు చేసినాం. మరి కొత్త చట్టాలు ఏం చేసినా ఇలా మహిళల జోలికి పోవాలంటే పోసుకోవాలి. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏం చేసినా అంటే ఇలా మనం కాపాడేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఇలా ముర్మా గారు కూడా గుర్తు చేసిన నేపథ్యం ఉంది. ఇది జైబీన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికల నుండి ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా జైబీన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. జై భీమ్, జై భీమాల్.